హాయ్ ఫ్రెండ్స్, ఎస్ స్టూడియోకి స్వాగతం. ఈవేళ మనం మాట్లాడుకునే గ్లిమ్స్ ఏంటంటే రాకాస. హీరో సంగీత్ శోభన్ అండ్ హీరోయిన్ మానస నటించినటువంటి మూవీ ఇది రాకాస. ప్రొడ్యూసర్స్ కూడా మనకు తెలుసు, నిహారిక కొణిదెల గారు అండ్ ఉమేష్ కుమార్ బన్సల్ గారు. అయితే ఈ గ్లిమ్స్ స్టార్ట్ అవ్వడమే ఒక పవర్ఫుల్ లైన్ తో అవుతుంది. మనకు తెలుసు, మీరు ఆల్రెడీ గ్లిమ్స్ చూసుంటారు. అదే ఈ గ్లిమ్స్ స్టార్ట్ అవ్వడమే ఒక పవర్ఫుల్ లైన్ తో స్టార్ట్ అవుతుందండి. ఆ లైన్ ఏంటంటే, యుగ యుగాలుగా ప్రతి కథలో ఒక సమస్య, ఆ సమస్యను ఛేదించడానికి ఒక వీరుడు పుడతాడు. ఆ వీరుడు ఎవ్వరు అని తెలిసేలోపే నిశ్శబ్దంగా తన పని తాను చేసుకుంటాడు అనే ఒక పవర్ఫుల్ డైలాగ్ అయితే వస్తుంది. ఈ డైలాగ్తోనే మనకి సినిమాలో టోన్ క్లియర్గా సెట్ అయ్యింది అని అనిపిస్తుంది. అయితే ఫస్ట్ ఇంప్రెషన్ ఈ డైలాగ్తోనే మనకు ఈ మూవీలో చూడొచ్చు. రాకాస ఫస్ట్ గ్లిమ్స్ చూస్తే ఫస్ట్గా అనిపించింది ఏంటంటే, ఇది రొటీన్ టెంప్లెట్ అయితే కాదు. స్లోగా బిల్డ్ అయ్యే నరేషన్, డార్క్ మూడ్, ఒక మిస్టరీ ఫీల్ని ఆడియన్స్కి అయితే ఇంజెక్ట్ చేస్తుంది. ఇది ఖచ్చితంగా చెప్తున్నాను. ఈ ట్రైలర్ వచ్చిన తర్వాత కూడా చాలా ఇంపాక్ట్ ఉంటుంది. గ్లిమ్స్ అయితే చాలా ఇంపాక్ట్ ఇచ్చింది. డైరెక్టర్ ఆడియన్స్ని సౌట్ చేసి అట్రాక్ట్ చేయడానికి ట్రై చేయలేదు. భయ్యా, ఇది సైలెన్స్, విజువల్స్, ఎక్స్ప్రెషన్స్తో కనెక్ట్ చేయడానికి అయితే ట్రై చేశాడు డైరెక్టరు. అది ఒక పాజిటివ్ సైన్ అనిపిస్తుంది ఈ మూవీకి అయితే. ఇక్కడ సంగీత్ శోభన్ యాక్టింగ్ కూడా చాలా బాగుంది. గ్లిమ్స్లో అయితే పెర్ఫార్మెన్స్ చాలా న్యాచురల్గా అనిపిస్తుంది. గ్లిమ్స్లో ఓవర్ యాక్టింగ్ లేదు, ఓవర్ డైలాగ్స్ అయితే లేవు. డైలాగ్స్ చాలా బాగున్నాయి. సంగీత్ శోభన్ ఐస్ కానీ, బాడీ లాంగ్వేజ్ కానీ ఎమోషన్తో కన్వే అయితే చేశాడు. ఇక్కడ విజువల్స్ కూడా ఈ గ్లిమ్స్లో చాలా బాగున్నాయి. గ్లిమ్స్లో విజువల్స్ చాలా గ్రౌండెడ్గా ఉన్నాయి. డార్క్నెస్, డార్క్ షేడ్స్, క్లోజ్ షాట్స్, స్లో కట్స్ అన్నీ కలిసి సీరియస్ అండ్ ఇంటెన్స్ అట్మాస్ఫియర్ని క్రియేట్ చేసాయని చెప్పొచ్చు. అయితే లో బడ్జెట్ మూవీ అయినా సరే, కాన్స్టెంట్స్ ఉన్నా సరే, మేకింగ్లో కాంప్రమైజ్ చేసినట్టయితే లేదు. మూవీ అయితే గ్లిమ్స్ అయితే చాలా బాగుంది. టాలీవుడ్లో రీసెంట్గా వస్తున్న కంటెంట్ ఓరియంటెడ్ న్యూ ఏజ్ సినిమా ఫీల్ క్లియర్గా కనిపిస్తుంది ఈ గ్లిమ్స్ చూసాక. స్టోరీ ఫీల్ అయితే మామూలుగా లేదు. రాక్షస గ్లిమ్స్ మొత్తం స్టోరీ చెప్పడు, కానీ క్యూరియాసిటీ మాత్రం బాగా క్రియేట్ చేసింది ఈ గ్లిమ్స్. హీరో ఎవరు, అతని ఫైట్ ఏంటి, సైలెంట్గా తన పని ఎలా కంప్లీట్ చేస్తాడు అన్నట్టుగా గ్లిమ్స్ అనేది చూపించడం జరిగింది. ఈ క్వశ్చన్స్ ఆడియన్స్ మైండ్లో లీవ్ చేస్తుంది. అది ఒక మంచి గ్లిమ్స్ సక్సెస్ అనిపిస్తుంది. ఈ గ్లిమ్స్ చాలా బాగుంది. కాబట్టి ట్రైలర్ వచ్చే వరకు వెయిట్ చేద్దాం. ట్రైలర్ వస్తే మనకి క్లారిటీ వస్తుంది ఇంకా మూవీ ఎలా ఉంటుందని. రీసెంట్గా మన టాలీవుడ్లో చూస్తే న్యూ స్టోరీస్, డిఫరెంట్ కాన్సెప్ట్స్ మీద ఫోకస్ పెరుగుతుంది. ఆకాశ కూడా ఆ కేటగిరీలో ఒక ప్రామిసింగ్ అటెంప్ట్ లాగా అనిపిస్తుంది మనకి. ఓవరాల్గా చెప్పాలంటే రాక్షస గ్లిమ్స్ ఫ్రెష్గా ఉండి, యాక్టింగ్ స్ట్రాంగ్గా ఉండి, స్టోరీ టెల్లింగ్లో మెచ్యూరిటీ కనిపిస్తుంది అనిపిస్తుంది. ట్రైలర్ వచ్చాక ఇంకా క్లారిటీ వస్తుంది. అయితే గ్లిమ్స్ మాత్రం పాజిటివ్ ఇంప్రెషన్ ఇవ్వడంలో సక్సెస్ అయ్యిందని చెప్పొచ్చు. మీ ఒపీనియన్ ఏంటి ఫ్రెండ్స్? గ్లిమ్స్ మీకు ఎలా అనిపిస్తుంది? కామెంట్స్లో చెప్పండి. ట్రైలర్ రిలీజ్ అయ్యాక ఫుల్ డీటెయిల్ రివ్యూతో మళ్ళీ మీట్ అవుదాం. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.